అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పాను ఇందాక వీడియోలో, నేను కళ్ళకి ఆపరేషన్ చేసుకోవడం వల్ల నల్లద్దాలు పెట్టుకుని మాట్లాడుతున్నాను లైట్ నుంచి తప్పించుకోవడం కోసం. అయితే ఏమనుకోవద్దు. 298 రన్స్ మనం సాధించాము. 299 మనం సౌత్ ఆఫ్రికా ఉమెన్స్కి టార్గెట్ ఇచ్చాము డివై పాటిల్ గ్రౌండ్లో. ముందు బ్యాటింగ్ ఆడడం వల్ల మనం ఏ ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ ఆడడం మాట నిజమే, కానీ మొదటి వికెట్ చూసినప్పుడు తప్పకుండా వీళ్ళు 320 పైన కొడతారు, 300 క్రాస్ తప్పకుండా చేస్తారు అనే మాట నిజము. అయితే తర్వాత వికెట్లు పడిపోవడం వల్ల, కాంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల, కంటిన్యూటీ లేకపోవడం వల్ల లాస్ట్లో మరి చూసాము 298 రన్స్కి మనం కంక్లూడ్ చేసాము. అయితే ఫైనల్స్ వచ్చేటప్పటికి ఈ స్కోర్ పెద్దగా కనపడుతుంది. అందుకనే 300+ అయితే ఇంకా పెద్దగా అనిపించేది. 298 కూడా ఈజీ ఏమీ కాదండి. అండర్ ప్రెషర్ ఆడతారు, వాళ్ళు కూడా ప్రెషర్లో ఉంటారు. ఫైనల్స్, అది వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే కొంచెం ప్రెషర్గా ఉంటుంది. 298 రన్స్ తక్కువేం కాదు. అయితే మన బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉంది, మన ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, క్యాచెస్ మిస్ చేయకూడదు. వాళ్ళు తప్పకుండా గ్యాప్స్ క్రియేట్ చేసి మరి మనని ఓడించడానికే ప్రయత్నిస్తారు. అయితే సౌత్ ఆఫ్రికా ఒక విశేషం ఏమిటి అంటే, ఇటు మెన్స్ టీం కానీ విమెన్స్ టీం కానీ అన్నీ బాగానే చేస్తారు, కానీ ఆఖరి మూమెంట్లో వచ్చేటప్పటికి వాళ్ళు విజయాన్ని సాధించినట్టుగా పెద్ద రికార్డ్స్ ఏమి లేవండి. ఎన్నోసార్లు సౌత్ ఆఫ్రికా మెన్స్ టీం కూడా ఫైనల్స్కి చేరుకుంది వరల్డ్ కప్ అంటే మరియు ఇతర ఇంపార్టెంట్ టోర్నమెంట్స్లో. అయితే మరి బ్యాడ్ లక్ ఏమిటో తెలియదు, మరి లేదు ఏవైనా కానీ వాళ్ళ ఆఖరి మూమెంట్లో సౌత్ ఆఫ్రికా పెద్ద విజయాలు ఏమీ నమోదు చేసే దాఖలు అయితే లేవు. ఏది ఏమైనా ఉమెన్స్ టీం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది, వీళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు, లోగడ వాళ్ళ ఇన్నింగ్స్ని ప్లాన్ చేసుకుని ఎక్కువ వికెట్లు పడినప్పటికీ ఆ తర్వాత స్టడీగా ఆడి మ్యాచ్ వాళ్ళ వైపు తిప్పుతున్నారు. అది మాత్రం మనం చూసాము. అయితే ఇప్పుడు మనకి ఏదన్నా ఒక రివెంజ్ లాగా మనకి ఒక అవకాశం వచ్చింది. ఈ 2 మ్యాచ్ ఆడుతున్న వాళ్ళతోటి 300 రన్లు పైన ఉండుంటే మాత్రము మనం కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం. అయితే 298 అనేది సైకలాజికల్గా ఒక విధంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అయినప్పటికీ 298 మనం కొట్టినప్పుడు ఒక పక్క వికెట్లు పడుతూ ఉంటే మన వాళ్ళు ఒత్తిడి పెంచుతూ ఉంటే ఈ 298 కూడా పెద్ద స్కోర్ లాగా కనపడడం అనేది సహజమండి. ఇది నేను గమనించిన మాట ఇవాళ మ్యాచ్లో. ఏది ఏమైనా ఒక టీంలాగా ఆడింది ఉమెన్స్ టీము. ఈ వరల్డ్ కప్ గెలిస్తే మాత్రము ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అమ్మాయిలకి ఎంతో అమ్మాయిలు దేశానికి ఆడాలని కోరిక ఉన్న అమ్మాయిలు వాళ్ళు ఎర్లీ ఏజ్లో కనుక వాళ్ళు కోచింగ్ క్యాంప్స్లో చేరి మొదలు పెడితే మాత్రము ఇండియన్ ఉమెన్స్ టీం భవిష్యత్తు మారబోతోంది అని మాత్రం చెప్పక తప్పదు. ఏది ఏమైనా డివై పాటిల్ ఈక్వల్ ఆపర్చునిటీ గ్రౌండ్ అండి, మంచి గ్రౌండ్ అది. ఆడవాళ్ళకి కేటాయించారు, అది వాళ్ళు ఆడుతున్నారు. అయితే ముందు బ్యాటింగ్ ఆడడం అనేది మనకి ప్లస్ పాయింట్ అవ్వబోతోంది. నేను మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాను. ఇంతకు వీడియోలో కూడా చెప్పాను, హెడ్డింగ్ కూడా పెట్టాను, ఇండియా విల్ విన్ అన్నట్టుగా. నేను అదే కంటిన్యూ చేస్తున్నాను నా వైపు నుంచి. ఏది ఏమైనా కానీ ఫైనల్స్ చేరడం అనేది అంత ఆషామాషి కాదండి. ఇటువంటి టోర్నమెంట్స్లో దిగ్గజాలను మనం ఓడించాము. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజాన్ని ఓడించి మనం ఫైనల్స్కి వచ్చాము అంటే ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఏమి కాదు సౌత్ ఆఫ్రికాది. అయితే ఈలోగా మనని వాళ్ళు ఓడించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ప్లాన్డ్గా ఆడతారని నేను భావిస్తున్నాను. ఏదేమైనా 298 రన్స్ కొట్టాలి అంటే మాత్రం ప్లానింగ్ తప్పదు. ఒక పక్క వికెట్లు పడుతూ ఉంటే 298 రన్స్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తాయి. 299కి వాళ్ళకి టార్గెట్ ఇచ్చాము. ఏది ఏమైనా బౌలింగ్ చేంజెస్, ఫీల్డ్ సెటప్, మిస్ఫీల్డింగ్ కాకుండా క్యాచ్లు కన్వర్ట్ చేయడము, ఈ విధంగా మనం వాళ్ళు స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా కనుక మనము ఆడితే, వాళ్ళ ఫీల్డింగ్ చూసాం సౌత్ ఆఫ్రికా ఎలాగ వాళ్ళు ఆపుతున్నారో బాల్స్, మనం కూడా అది నేర్చుకోవాలి. ఫీల్డింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి. ఈ మ్యాచ్ గెలిచాము అంటే మాత్రం ఎస్పెషల్లీ బౌలింగ్లో లైన్ అండ్ లెంత్ మరియు ఫీల్డింగ్ వల్ల మనం ఈ మ్యాచ్ గెలవబోతున్నాము. ప్రెషర్ పెంచడం వల్ల వికెట్ కోల్పోతారు, అది మాత్రం తప్పదు. ఏది ఏవైనా కానీ ఇండియాకి 85% ఛాన్సెస్ మాత్రం ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనా కానీ ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రము భారత జట్టు, మహిళా జట్టు భవిష్యత్తు మాత్రం చాలా బ్రైట్గా ఉండబోతోంది. క్రికెట్ అకాడమీలో కొత్త మార్పులు వస్తాయి, కొత్త ప్లేయర్లు వస్తారు, మంచి కోచింగ్ క్యాంపులు పెట్టబోతారు.
చిన్నపిల్లలు ఇన్స్పైర్ అవుతారు. అందరికీ మనం ఎగ్జాంపుల్గా నిలబడతాము. భారతదేశంలో వరల్డ్ కప్పు భారత్ టీం గెలిచింది అంటే మాత్రము ఇది ఒక మంచి అచీవ్మెంటు అని చెప్పక తప్పదు. మరొక మ్యాచ్ మనం 3వ T20 కాదు ఓడిఐ మనము ఆస్ట్రేలియా మీద మనం గెలిచాము. వాళ్ళు కూడా ప్రతి బ్యాట్స్మెను కాంట్రిబ్యూట్ చేస్తే వచ్చిన రిజల్ట్ అది. పెద్ద స్కోర్కి ఏం చేయక్కర్లేదు T20 అన్నప్పటికీ 25 రన్లు 20 రన్లు కనుక ప్రతి బ్యాట్స్మెన్ కాంట్రిబ్యూట్ చేస్తే విక్టరీ ఏ విధంగా ఉంటుందో ఇవాళ మన వాళ్ళు ఆస్ట్రేలియాను ఓడించి చూపించారు. మరి నాలుగవ ఓడిఐ మనకి 6 నవంబర్ రోజు ఉంది. చూద్దాం, తర్వాత మాట్లాడదాము. ఈ మ్యాచ్ మొదలవబోతోంది. మరొక వీడియో ముందుకు వస్తాను. మ్యాచ్ మొదలైంది కూడా. మొదటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వామప్ అవుతున్నారు. నేను మళ్ళీ మరొక వీడియోతో వస్తాను. ఈ మ్యాచ్ మాత్రము భారతదేశం చేతిలో ఉంది అని చెప్పక తప్పదు. 298 రన్స్ కొట్టడం పెద్ద ఆషామాషి ఏమి కాదు. వికెట్లు పడుతూ ఉంటే ఈ 298 రన్స్ చాలా పెద్దగా కనబడుతుంది. అయితే ఏ విధంగా అయితే మనం ఇన్నింగ్స్ మొదలుపెట్టామో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనం తప్పకుండా 300 పైన రెండు కొట్టవలసిందే. కానీ వికెట్లు కోల్పోవడం వల్ల మనం 300 రన్లు సాధించలేకపోయాము. మధ్యలో వాళ్ళు బౌలింగ్ బాగానే వేశారని చెప్పాలి. మనం కూడా మొదటి నుంచి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి వికెట్లు పడుతూ ఉంటే మాత్రము వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. వాళ్ళు ప్రెషర్లోకి వచ్చి మనం మ్యాచ్ గెలవబోతున్నామని మాత్రం నమ్ముతూ మరొక వీడియోతో ముందుకు వస్తాను. నాకు షేర్ చేయండి. goodluckprasad@gmail.comలో మీ ఒపీనియన్స్ని. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ నా ఛానల్ పేరు. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. అందరికీ నమస్కారం. మరోవారు మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ముందుకు వస్తాను. నమస్కారం.